మొన్న మధ్యలో అంతరిక్షంలో 2 అంశాలు వెలుగులోకి వచ్చినాయి కదా. ఒకటి అక్కడ ఉన్నటువంటి ఒక శాటిలైట్ ఉన్నట్టుండి బ్లాస్ట్ కావడం, అది రష్యాకి సంబంధించింది కావడం అన్నటువంటిది. అది రష్యా కావాలని చెప్పి ఆ రోజున మనం మాట్లాడుకున్నాం కూడా. రష్యా కావాలని చెప్పి అంటే శాటిలైట్ విధ్వంస క్షిపణి ద్వారా పరీక్షించిందే ఏంటని దాని మీద ఎలాంటి ప్రకటన లేదు. అలాగే ఆ తర్వాత ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంలో చూడటానికి, ఆ కేంద్రం దగ్గర ఉండటానికి వెళ్ళినటువంటి మన వాళ్ళని, అదే అంటే మన సునీత విలియమ్స్ దగ్గర నుంచి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోయి అర్జెంటుగా స్పేస్ వెహికల్స్లోకి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే అక్కడ ధ్వంసమైనటువంటి పార్టికల్స్ వస్తున్నాయి. అది కూడా రష్యా ప్రేరేపితమైంది అన్నటువంటి కాన్సెప్ట్ చర్చకొచ్చింది. అంతరిక్షంలో రష్యా ప్రభావం అన్నటువంటిది చర్చిస్తున్నటువంటి వేళ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఇప్పుడు తాజాగా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. యూరప్ సమాజానికి సంబంధించినటువంటి శాటిలైట్లు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేయడానికి రష్యా ఒక ప్లాన్ చేసింది. దాని ఆపరేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్ వాటి నుంచి అయితే బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో రహస్య వ్యవహారం నడుపుతోంది. కాలిన్గ్రాడ్ ఏదైతే రష్యాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశం ఉందో కాలిన్గ్రాడ్ దగ్గర నుంచి ఈ యూరోపియన్ యూనియన్ శాటిలైట్ల ధ్వంసపు వ్యవస్థ నడుపుతోంది అన్నది ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అనుమానిస్తోంది.